లగ్జరియస్ ఆర్నమెంట్ బాక్స్ నెమ్మదిగా తెరుచుకున్నప్పుడు అంతర్భాగం నుండి వెలువడిన రంగురంగుల కాంతులు ప్రకాశంగా వెలిగాయి. సిఫెన్ ప్రస్తుతం చీకటి గదిలో నిలుచున్నందున అదృష్టవశాత్తు ఇక్కడ ఇతర ఆటగాళ్లు రాలేదు. లేకపోతే అలాంటి అద్భుతం వారి గుండెల్లో కామాన్ని రెచ్చగొట్టి సిఫెన్ను చంపేసి దోచుకునేవారు. కాంతి ప్రకాశం చీకటి పడిన తర్వాత లగ్జరియస్ ఆర్నమెంట్ బాక్స్లో ఒక సాదా సిల్వర్ నెక్లెస్ మరియు ఒక పర్పుల్ గోల్డ్ రింగ్ కనిపించాయి. రింగ్పై బయటివైపు పురాతన ఎల్ఫ్స్ భాషలకు పోలికలుగా కనిపించే పదాలు చెక్కబడి ఉన్నాయి మరియు అందులో అధిక మంత్రిక శక్తి నిల్వ చేయబడి ఉంది. అదృష్టవశాత్తు ఇది ఇప్పటికీ గ్రావిటీ రింగ్ ఆకారాన్ని చూసి సిఫెన్ ఊపిరి పీల్చుకున్నాడు. జాగ్రత్తగా అతను రింగ్ను బాక్స్ నుండి తీసి పరిశీలించాడు. గ్రావిటీ రింగ్, మిస్టీరియస్ ఐరన్ ర్యాంక్, ఎక్విప్మెంట్ లెవెల్ 0, స్ట్రెంగ్త్ 2, అజిలిటీ 1, ఎండ్యూరెన్స్ 1, అదనపు నైపుణ్యత, గ్రావిటీ లిబరేషన్. వినియోగదారుని మీద పనిచేసే గ్రావిటీని గణనీయంగా తగ్గిస్తుంది. వ్యవధి 30 సెకన్లు. కూల్డౌన్ 5 నిమిషాలు. బాగా. ఇది కేవలం బ్రాంజ్ ర్యాంక్ కాదు. ఐటెం వివరణను చదివిన తర్వాత సిఫెన్ చాలా ఉత్సాహంగా మారాడు. పరిస్థితి అతను ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా ఉంది. గార్డ్స్ డొమైన్లో ఎక్విప్మెంట్ను ట్రాష్, కామన్, బ్రాంజ్, మిస్టీరియస్ ఐరన్, సీక్రెట్ సిల్వర్, ఫైన్ గోల్డ్, డార్క్ గోల్డ్ మరియు ఎపిక్గా వర్గీకరించబడింది. ఆట ప్రారంభంలో ప్లేయర్లు సిస్టమ్ నుండి ట్రాష్ ఎక్విప్మెంట్ మాత్రమే అందుకుంటారు. ఈ ఎక్విప్మెంట్ పూర్తిగా విలువలేనిది. ఆట ఈ దశలో ఉన్నప్పుడు కామన్ ఎక్విప్మెంట్ కలిగిన ఆటగాళ్లు ఎవరూ లేరు. పెద్ద నగరాల్లో కామన్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయవచ్చు, కాని ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రాంజ్ ర్యాంక్ గురించి మాట్లాడుతూ, అవి చాలా అరుదుగా కనిపిస్తాయి మరియు అదనపు గుణాలు కలిగి ఉంటాయి. మిస్టీరియస్ ఐరన్ ఎక్విప్మెంట్ బాస్లు మాత్రమే పడుతుంది మరియు నీడ్లెస్ టు సే, అవి మరింత విలువైనవి. సిఫెన్ యొక్క గత జీవితంలో ప్లేయర్ పొందిన గ్రావిటీ రింగ్ కేవలం బ్రాంజ్ ర్యాంక్ మాత్రమే. ఇది కేవలం 1 పాయింట్ స్ట్రెంగ్త్ అదనంగా ఇచ్చింది. గ్రావిటీ లిబరేషన్ నైపుణ్యత కూడా కేవలం 15 సెకన్లు మాత్రమే పనిచేసింది. స్థాయి 0 వద్ద క్వెస్ట్ పూర్తి చేయడం ద్వారా మిస్టీరియస్ ఐరన్ గ్రావిటీ రింగ్ పొందడం సిఫెన్కు ఒక ఆశ్చర్యం. నెక్లెస్ విషయానికి వస్తే అది కేవలం గ్రే ఐటమ్. ఎన్పీసీ మర్చెంట్స్ ఈ ఐటెంలను ఆకాంక్షిస్తారు మరియు అధిక ధరలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. గ్రావిటీ రింగ్ ధరించిన తరువాత సిఫెన్ లెవెల్ అప్ కావడం ద్వారా వచ్చిన 4 ఉచిత సామర్థ్య పాయింట్లను మొత్తం అజిలిటీలో వేశాడు. సిఫెన్ యొక్క అజిలిటీ 12 పాయింట్లకు పెరిగింది. అతని అటాక్ స్పీడ్ 5 పాయింట్లకు మరియు అతని మూవ్మెంట్ స్పీడ్ 6 పాయింట్లకు చేరింది. ఇప్పుడు అతను అదే స్థాయి యొక్క ప్యూర్ అజిలిటీ అసాసిన్తో సమానంగా పోటీ చేయగలడు. నా అజిలిటీ స్థాయి 3కి పెరిగిన తర్వాత 20 పాయింట్లకు చేరుకుంటుంది. ఆ సమయంలో నేను అజిలిటీ సిస్టమ్ యొక్క హిడెన్ బేసిక్ స్కిల్ను అన్లాక్ చేయగలను. తన అట్రిబ్యూట్ ప్యానెల్ను ఎదురుచూస్తూ సిఫెన్ అనుకున్నాడు. సిఫెన్ తన శరీరాన్ని కదిలించి చూసి అది గణనీయంగా చురుకుగా మారినట్లు అనిపించింది. ప్రస్తుతం టౌన్ మేయర్ క్రాస్తో ఎదుర్కొన్నా అతను గతంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండేవాడు కాదు. అతని అజిలిటీ 20 పాయింట్లకు చేరుకున్నప్పుడు బేసిక్ స్కిల్ ఫాస్ట్ అండ్ నింబుల్ యాక్టివేట్ చేసిన తర్వాత అతను వూక్సియా నవలల్లో చూపించిన ఆ వూలిన్ నిపుణులతో కూడా సమానంగా పోటీ చేయగలడు. తరువాత సిఫెన్ 15 ఉచిత నైపుణ్య పాయింట్లను వన్ హ్యాండెడ్ స్వోర్డ్ మాస్టరీకి ఉంచి మిగిలిన 5 పాయింట్లను భవిష్యత్తు ఉపయోగం కోసం ఉంచాడు. వన్ హ్యాండెడ్ స్వోర్డ్ మాస్టరీ ఇప్పుడు 20 పాయింట్లకు చేరుకోవడంతో సిఫెన్ అపైస్ నుండి బేసిక్ స్వోర్డ్స్మాన్గా అభివృద్ధి చెందాడు మరియు వన్ హ్యాండెడ్ స్వోర్డ్ను ఉపయోగించడం ద్వారా కలిగే అదనపు డ్యామేజ్ 10% పెరిగింది. మిగతా 30 మాస్టరీ పాయింట్ల దూరంలో అతను ఇంటర్మీడియట్ స్వోర్డ్స్మాన్గా అభివృద్ధి చెందనున్నాడు. స్వోర్డ్స్మాన్గా సాధారణ దాడులు కేవలం ప్రాథమికాలు మాత్రమే. ఒకరు స్వోర్డ్లో నిపుణుడు కావాలనుకుంటే నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. పోరాటంలో ఫ్లెక్సిబిలిటీని సృష్టించడానికి మరియు ఎక్కువ డ్యామేజ్ చేయడానికి వీలుగా ఎక్కువ స్కిల్స్ ఉండడం మంచిది. సిఫెన్ ఒక స్వోర్డ్ నిపుణుడే కాకుండా పునర్జన్మ పొందిన వ్యక్తి.
ఇప్పుడు అతని వద్ద గ్రావిటీ రింగ్ వంటి ప్రత్యేక సాధనం ఉంది, కాబట్టి అతను స్వోర్డ్స్మాన్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఎక్కువగా స్వోర్డ్స్మాన్ స్కిల్స్ అవసరం. అప్పుడే అతను వేగంగా లెవెల్ అప్ అవగలడు. లేకపోతే సాధారణ దాడులపై ఆధారపడడం ద్వారా రాక్షసులను చంపే సామర్థ్యం పెంచడం అసాధ్యం. రెడ్లీఫ్ టౌన్ యొక్క ట్రేడ్ ఏరియాలో బ్లాక్ మార్కెట్ ఛాలెంజ్ ఒకటి ఉందని నాకు గుర్తు ఉంది. మొదటిసారి ఛాలెంజ్ను క్లియర్ చేసిన ప్లేయర్లు స్వోర్డ్స్మాన్ స్కిల్ పుస్తకాన్ని పొందగలరు అని సిపెంగ్ అనుకున్నాడు. చాలా స్కిల్ పుస్తకాలు లెవెల్ 3 నుండి 5 మధ్య ఉన్న రాక్షసుల నుండి డ్రాప్ అవుతాయి, మరియు వాటి డ్రాప్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. గేమ్ యొక్క ఈ దశలో ఆ రాక్షసులను గ్రైండ్ చేయగల సామర్థ్యం కలిగిన ప్లేయర్లు ఇంకా లేరు. సిపెంగ్ స్వోర్డ్స్మాన్ కోసం ఇతర స్కిల్ పుస్తకాలను పొందాలనుకుంటే ఇది చాలా సమయం వృధా అవుతుంది. అతనికి ఆ సమయం లేదు. కాబట్టి బ్లాక్ మార్కెట్ ఛాలెంజ్ మాత్రమే రెడ్లీఫ్ టౌన్లో సిపెంగ్ స్కిల్ పుస్తకాన్ని త్వరగా పొందడానికి మార్గం. సడక రెండు వైపులా దుకాణాలు నిండిపోయాయి. ఫార్మసీలు, స్మితీలు, బార్లు మరియు మరిన్ని ఉన్నాయి. ఇది ఒక చిన్న మార్కెట్లాగా ఎంతో వృద్ధి చెందింది. అయితే ప్రస్తుత ట్రేడ్ ఏరియా యథావిధిగా ఉత్సాహంగా లేదు. గాడ్స్ డొమైన్ ప్రారంభించి ఎక్కువ సమయం అవ్వకపోవడంతో చాలామంది ప్లేయర్లు లెవెలింగ్ అప్లో నిమగ్నమై ఉన్నారు, గాడ్స్ డొమైన్ అందించే వస్తువులను ఆస్వాదించడం లేదు. ఫలితంగా లైఫ్ స్టైల్ ప్లేయర్ల తక్కువ వర్గం మాత్రమే ఇక్కడ ఉంది. వారు ఇక్కడ ఎంచాంటర్, ఫోర్జర్, ఫార్మాసిస్ట్, చెఫ్, ఇంజనీర్, ఆల్చిమిస్ట్ వంటి సపోర్ట్ జాబ్స్ నేర్చుకోవడానికి వచ్చారు. జిల్లేడు మూలికలు ఉన్నవారు నన్ను సంప్రదించండి, అధిక ధరకు కొనుగోలు చేస్తాను. అయస్కాంతాలు కొనుగోలు చేస్తున్నాను, రిపాఫ్స్ దూరంగా ఉండండి. ఉన్నత స్థాయి పరికరాలు నిజాయితీగా కొనుగోలు చేస్తున్నాను. ధర చర్చించుకోవచ్చు. క్రెడిట్స్తో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వర్క్షాప్లు మరియు గిల్డ్స్ లాజిస్టిక్స్ సిబ్బంది చాలామంది ట్రేడ్ ఏరియాలో రోడ్డు పక్కన ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశారు. వారు ప్రధానంగా వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. సిపెంగ్ అటెండవకుండా 2 అంతస్తుల భవనానికి త్వరగా వెళ్లాడు. ఉన్నత ర్యాంక్ గ్నోమ్స్ ఆ భవనాన్ని కాపాడుతున్నారు మరియు భవనం పైకి బ్లాక్ మార్కెట్ అని రాసి ఉంది. ఈ ప్రదేశం రెడ్లీఫ్ టౌన్ యొక్క చీకటి వైపు మరియు ఇది ఎంటర్టైన్మెంట్ కోసం స్వార్థపరులు అయిన గ్నోమ్స్ నిర్మించిన ప్రదేశం. బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించగానే గ్నోమ్స్ ఆక్షన్ హౌస్ కనిపిస్తుంది. బేస్మెంట్ మెట్ల నుండి దిగిన తరువాత 2 ఖాళీ ప్రదేశాలు కనిపిస్తాయి, ఒకటి బ్యాటిల్ అరేనా, మరొకటి ఛాలెంజ్ రేస్ కోసం ప్రదేశం. ప్రస్తుతం కొన్ని ప్లేయర్లు ఆ ప్రదేశం ముందు నిలబడి ఉన్నారు. వారు గ్నోమ్స్ యొక్క ఛాలెంజ్ను స్వీకరిస్తున్నారు. శుభాకాంక్షలు. ఈసారి తప్పకుండా విజయం సాధించాలి. శుభాకాంక్షలు. ఆ గ్నోమ్స్ను చెక్కు చెదరనివ్వు. కొద్దిమంది ప్లేయర్లు వారి శక్తి అంతా పెట్టి ఫీల్డ్లో నిలిచిన అసాసిన్ ప్లేయర్కు ఉత్తేజం నిచ్చారు. వారి ఎర్రబడిన కళ్ళు వారిని పిచ్చి జూదగాళ్లలా కనిపించేట్టు చేశాయి. ఛాలెంజ్ రేస్ను ఒక ప్లేయర్ యొక్క సామర్థ్యాలను పరీక్షించే ప్రదేశంగా పరిగణించవచ్చు. ఒక ప్లేయర్ ట్రయల్ గ్రౌండ్స్లోకి ప్రవేశించినప్పుడు వారి అట్రిబ్యూట్స్ అన్నీ 10 పాయింట్లకు నిర్ణయించబడతాయి, వారి స్కిల్స్ డిసేబుల్ అవుతాయి మరియు వారి పరికరాలు పనికిరావు. 30 మెనస్ యార్డ్స్ పొడవు మరియు 10 మెనస్ యార్డ్స్ వెడల్పైన ప్రదేశంలో ప్లేయర్లు గ్నోమ్స్ యొక్క మస్కెట్స్ నుండి వచ్చే షూట్స్ను బ్లాక్ చేయడం లేదా డాడ్ చేయడమే అనుమతించబడుతుంది. ప్లేయర్లు ఫినిషింగ్ పాయింట్కు చేరుకున్న తర్వాత విజయం కలిగిస్తుంది. గ్నోమ్స్ 3 రకాల ఛాలెంజెస్ ఇస్తారు: కాపర్ ప్రైజ్, సిల్వర్ ప్రైజ్ మరియు గోల్డ్ ప్రైజ్. ఒక ఛాలెంజ్ పూర్తయిన తర్వాత 3 రోజుల కూల్డౌన్ ఉంటుంది. కాపర్ ప్రైజ్కి 5 కాపర్స్ ఫీజు ఉంటుంది, సిల్వర్ ప్రైజ్కి 5 సిల్వర్స్ మరియు గోల్డ్ ప్రైజ్కి 5 గోల్డ్. సహజంగానే అత్యధిక స్థాయి ఛాలెంజ్ ఉన్నంత మాత్రాన బహుమతి కూడా గొప్పది. డార్క్ గోల్డ్ పరికరం పొందే అవకాశమూ ఉంది. అయితే రెడ్లీఫ్ టౌన్లో ఛాలెంజ్ కోసం ఫస్ట్ క్లియర్ను పొందిన ఒక ప్లేయర్కు కాపర్ ప్రైజ్ కూడా సిల్వర్ ప్రైజ్కు సమానం అయి ఉండవచ్చు. సిఫెంగ్ గత జీవితంలో ఈ ఫస్ట్ క్లియర్ ఒక స్వోర్డ్స్మాన్ అయిన ఫియర్స్ గేలె ద్వారా పొందబడింది మరియు ఆ వ్యక్తికి స్వోర్డ్స్మాన్కు సంబంధించిన ఒక అరుదైన స్కిల్ పుస్తకం లభించింది.
కొంతసేపటి తర్వాత ఫీల్డ్లో ఉన్న అసాసిన్ గాయపడ్డాడు. అతని శరీరం 20 యార్డ్స్ వద్ద పడిపోయింది, ఇంకా ఫైనల్ పాయింట్కు 10 యార్డ్స్ దూరంలో ఉంది. అతి నీచమైనది. ఇంకొంచెం మాత్రమే మిగిలింది. మీ దగ్గర ఇంకా డబ్బు ఉందా? తరువాతిసారి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను, ఆ మగ అసాసిన్ ఫీల్డ్ నుండి పునర్జన్మ పొందిన తర్వాత అన్నాడు. ఒక మగ క్లెరిక్ తన తల తిప్పి, బాస్ స్టార్బింగ్ హార్ట్, మేము 5గురం మీకు అన్నీ డబ్బు ఇచ్చేశాం. మాకు ఇంకేమీ లేదు అని అన్నాడు. పక్కనే సిఫెంగ్ తన దృష్టిని ఆ అసాసిన్ వైపు మార్చాడు. స్టార్బింగ్ హార్ట్ అనే 2 పదాలు విన్న తర్వాత అతను ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి శరీరం నల్లని దుస్తులతో కప్పబడి ఉంది. అతను చిన్న మరియు పలుచనైన ఆకారంలో ఉన్నాడు, జస్ట్ మంకీలాగా. సిఫెంగ్ ముందున్న ఆ మంకీ స్టార్బింగ్ హార్ట్ అని నమ్మలేకపోయాడు. అతను స్టార్ మూన్ కింగ్డమ్ యొక్క అసాసిన్ లీడర్ బోర్డులో 10వ స్థానంలో ఉన్న అసాసిన్. స్టార్బింగ్ హార్ట్ అనే అసాసిన్ తన చూపును సిఫెంగ్ పైకి మార్చాడు. సిఫెంగ్ను అంచనా వేయడానికి తన చూపును మార్చి, తన కళ్లల్లో కొత్తగా కావాల్సిన వేటగాడి చూపు కనిపించింది. చిరునవ్వుతో అతను సిఫెంగ్ వైపు నడిచి వచ్చి, మీతో కలిసినందుకు ఆనందంగా ఉంది, స్నేహితా. నేను స్టార్బింగ్ హార్ట్, అసాసిన్స్ అలయన్స్ యొక్క అసాసిన్ స్క్వాడ్ లీడర్. నాకు 5 కాపర్స్ అప్పు ఇస్తారా? నేను రేపు మీకు 20 కాపర్స్ తిరిగి ఇస్తాను. ఎలా ఉంది అని అడిగాడు. స్టార్బింగ్ హార్ట్ ఈసారి తుది పాయింట్కు కేవలం 10 యార్డ్స్ దూరంలోనే ఉన్నాడు, కాబట్టి అతను ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఛాలెంజ్ యొక్క కొన్ని నమూనాలను అతను ఇప్పటికే అర్థం చేసుకున్నాడు. అతనికి మరో అవకాశం ఇస్తే అతను దాన్ని క్లియర్ చేయగలడు. అందుకే అతను తన గిల్డ్ పేరును ఉపయోగించి సిఫెంగ్ను 5 కాపర్స్ అప్పు ఇవ్వమని భయపెట్టాలని అనుకున్నాడు. 5 కాపర్స్ మాత్రమేనా? కొంచెం ఆలోచన తర్వాత సిఫెంగ్ సమాధానమిచ్చాడు. నేను నీకు 5 కాపర్స్ అప్పు ఇస్తాను, కానీ నువ్వు రేపు 50 కాపర్స్ తిరిగి ఇవ్వాలి. స్టార్బింగ్ హార్ట్ ఆశ్చర్యపోయాడు. అతను స్టార్బింగ్ హార్ట్, అసాసిన్ల అలయన్స్ యొక్క ప్రసిద్ధ అసాసిన్ స్క్వాడ్ లీడర్. అయితే సిఫెంగ్ యొక్క అనభ్యస్తమైన ప్రతిస్పందన అతను ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. సిఫెంగ్ కొత్తగాడా? స్టార్బింగ్ హార్ట్ నిశ్శబ్దంగా ఉండడాన్ని చూసి సిఫెంగ్ అడిగాడు, ఇంకా అప్పు తీసుకుంటున్నావా? తీసుకుంటాను, స్టార్బింగ్ హార్ట్ తీరకపోతూ ఉన్నాడు. ఇతర ప్లేయర్లు అతన్ని కలిసినప్పుడు నిపుణుడు, నిపుణుడు అని సంబోధించేవారు, కాని సిఫెంగ్ ఎలాంటి ప్రతిస్పందన చూపించలేదు. అయితే అతను అందుబాటులో ఉన్న సంపద గురించి ఆలోచించినప్పుడు 50 కాపర్స్ కూడా వృధా కాదు. ఇదిగో 5 కాపర్స్. మనం ఫ్రెండ్స్గా జత చేద్దాం. రేపు 50 కాపర్స్ తిరిగి ఇవ్వడం మరచిపోవద్దు అని సిఫెంగ్ తన దగ్గర ఉన్న 60 కాపర్స్ నుండి 5 కాపర్స్ తీసి స్టార్బింగ్ హార్ట్కు ఇచ్చాడు, మరియు 50 కాపర్స్ తిరిగి ఇవ్వడం గుర్తుచేశాడు. స్టార్బింగ్ హార్ట్ కళ్లతో నీరు పడుతూ 5 కాపర్స్ తీసుకుని, బాగుంది, నేను మరచిపోను అని అన్నాడు. స్టార్బింగ్ హార్ట్ ఏమీ ఆలోచిస్తున్నాడో తెలియని సిఫెంగ్ ట్రేడ్ పూర్తయిన తర్వాత అక్కడి నుండి నడిచిపోతూ ఛాలెంజ్ రేస్ నిర్వాహకుడైన పచ్చటి తలకెక్కిన గ్నోమ్ వైపు వెళ్లాడు. సర్, సమయం నిధి. మీకు ఏం అవసరం? గ్నోమ్ నిర్వాహకుడు ఒక విలువైన స్వభావంలో అన్నాడు. నేను కాపర్ ప్రైజ్ ఛాలెంజ్లో ప్రవేశించాలనుకుంటున్నాను అని సిఫెంగ్ 5 కాపర్స్ అందిస్తూ అన్నాడు. గ్నోమ్ కాపర్ కాయల్ని కొంచెం తిప్పిన తర్వాత అతను తల అందించి ఆమోదం తెలిపాడు. అతను ఛాలెంజ్ రేస్కు ముట్టుతున్న చెక్క గేటును తెరిచాడు. సిఫెంగ్ ప్రవేశించడానికి అనుమతించాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, మైదానంలో కొత్త ఛాలెంజర్ వచ్చారు. ఈ ధైర్యవంతుడైన స్వోర్డ్స్మాన్ను స్వాగతిద్దాం అని గ్నోమ్ భారీగా ప్రకటించాడు. బాస్ స్టార్బింగ్ హార్ట్, నీకు డబ్బు అప్పు ఇచ్చిన ఆ పిల్లవాడు ఛాలెంజ్ రేస్లో పాల్గొంటున్నాడు అని మగ క్లెరిక్ ఉల్లేఖించాడు. ఆ విశ్రాంతి పొంది ఉన్న స్టార్బింగ్ హార్ట్ నవ్వుతూ అన్నాడు, ఆ పిల్లవాడు కేవలం కొత్తగాడే. ఛాలెంజ్ రేస్ ఇంత సులభం అనుకుంటున్నాడా? 30 యార్డ్స్ మాత్రమే దూరం ఉన్నప్పటికీ 15 యార్డ్స్ దాటిన తర్వాత గ్నోమ్ల యొక్క అటాక్ ప్యాటర్న్ మారుతుంది మరియు వారి అటాక్ రేట్స్ విపరీతంగా పెరుగుతుంది. నేను కూడా వారి ముందు నిస్సంకోచంగా ఉండలేను. అది నిజమే.
బాస్ స్టాబ్బింగ్ హార్ట్ లాంటి నిపుణుడు కూడా కేవలం 20 యార్డ్స్ వరకు మాత్రమే చేరాడు. ఆ పిల్లవాడు ఎక్కువగా 5 యార్డ్స్ వరకు మాత్రమే చేరగలడని నేను అనుకుంటున్నాను అని మగ క్లెరిక్ నవ్వుతూ అన్నాడు. మైదానంలో ముగింపు రేఖ వద్ద ఉన్న 3 గ్నోమ్లు తమ మస్కెట్లను సిద్ధం చేస్తూ సీఫెంగ్ వైపు తిప్పాయి. ఛాలెంజ్ మైదానం పైకి టైమర్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. 3, 2, 1 ఛాలెంజ్ ప్రారంభం. If you like the video, please subscribe the video and press bell icon for more updates. Thank you for watching the video.